నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క కాటసాని రామిరెడ్డి ఇక కాస్కో అంటూ సవాల్ విసురుతున్నారు నంద్యాల జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల కోడ్ వరకు నియోజకవర్గంలో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అదను చూసి వైసీపీ కీలక నేతలను సైకిల్ ఎక్కిస్తున్నారు సైకిల్ ఎక్కిస్తూ వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. బీసీజేఆర్ దెబ్బకు ఆవుకు కొలిమిగుంట్లలో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతోంది. ఎన్నికల ముందు బనగామపల్లిలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రంపై ప్రత్యేక కథనం. జిల్లాలోనే మోస్ట్ హాటెస్ట్ పొలిటికల్ సెంటర్ బనగామపల్లె. ఇక్కడ మండే ఎండల కంటే ఎక్కువగా రాజకీయం సెగలే రేపుతోంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో స్వల్ప తేడాతో ఓడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈసారి బనగామపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరవేయాలని పట్టుదలగా ఉన్నారు. అయితే ఈ మేరకు ఎన్నికల కోడ్కు సరిగ్గా నెల రోజుల ముందు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారని చెప్పాలి. బీసీ రాజకీయ చాణక్యత ఫలించి కీలక వైసీపీ నేతలు వరుసగా సైకిల్ ఎక్కుతుండడంతో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతోంది. కాటసాని రామిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, చల్లా విజయభాస్కర్ రెడ్డి, కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, మెట్ల రామిరెడ్డి తదితర వైసీపీ అగ్రనేతలు టీడీపీలో బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు కోసం నియోజకవర్గం అంతటా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కొలిమిగుంట్ల మండలంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ పడిందని చెప్పాలి. గోర్వి మానిపల్లిలోని జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు, వైసీపీ సీనియర్ నాయకుడు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు గోర్వి మానిమపల్లి ప్రస్తుత ఎంపీటీసీ పులి ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు పులి సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముగ్గురు వైసీపీ నేతలు ఫ్యాన్ పార్టీని వీడి బనగామపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కట్టుకున్నారు. అయితే ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేసిన పులి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాటసాని రామిరెడ్డి నమ్మక ద్రోహానికి మారుపేరు అంటూ మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా బనగామపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదని, కాటసాని రామిరెడ్డికి తన కుటుంబం మీద ఉన్న ప్రేమ వైసీపీ కార్యకర్తల మీద గానీ బనగామపల్లి ప్రజల మీద గానీ లేదని విరుచుకుపడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై బనగామపల్లె నియోజకవర్గం అభివృద్ధి ఒక బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని నమ్మి టీడీపీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గానికి 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి 1800 కోట్లతో అభివృద్ధి పరిచారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బనగామపల్లిలో కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి జనార్దన్ రెడ్డిని గెలిపించుకుని తీరుతామని పులి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. మొత్తంగా బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ సీనియర్ నేత పులి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కీలక నేతలకు సైకిల్ ఎక్కించడంతో టీడీపీ కోటలోకి పెద్ద పులి బీసీ జనార్దన్ రెడ్డికి తోడుగా మరో పులి వచ్చిందని, వైసీపీ చచ్చిందని కొలిమిగుండ్లలో చర్చ జరుగుతోంది. అయితే బీసీ జనార్దన్ రెడ్డికి దెబ్బతో బనగామపల్లె నియోజకవర్గంలోని ఫ్యాన్ పార్టీ పునాదులు కదులుతుండడంతో ఈసారి ఎన్నికల్లో బనగామపల్లిలో కోటపై బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం ఢంకా బజాయిస్తున్నారు.